అప్పటికి ఎందుకు వచ్చినావు దప్పునా? డబ్బులు గ్యాస్ అయిపోయింది. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇంకేదన్నా ఆడ కూడా ఇడ్లు దోశ చేసేది మనిషి ఎప్పుడు చేస్తాం. 2-3 రోజులు ఉండమ్మా అన్నాడు. ఓయమ్మో నేను ఉంటా బిడ్డ అది ఒక మాపింజ తమ్మిడి ఫోన్ చేయవచ్చా అంటే అమ్మ ముట్టలేదు రమ్మంటుందండి. ఆ పిల్లగాని కూడా చెప్పలే, ఆ మొగని కూడా చెప్పలేదు. నేను పోతున్నాను బంగారం చేపియలే తాత తాత బంగారం చేపియలే. నా తాత అని తాత ముట్టుకుంది అతను. ఎందుకేం చీర కూడా కట్టలే మీ తాతది. ఒక పతాన చీర లగ్గం చీర కట్టిన గంతే. మీతో అని మీ అమ్మగారు వచ్చిరా? మొత్తం మా అమ్మగారు ఈ చెప్తా పరిచయం అవుతావు. చెప్పు. మీ తాత ఇది బందరు పోయిండు. ఇంకొక ఆమె ఉన్నది. ఏ లాతరాని పండుకునేది మంచిగా మనసు లెక్క మంచిగా. ఏమైంది అంటుంది? గుడ్ల పిచ్చపై మంచోడా అని వెళ్ళింది ఆవిడ. తాత కూకులు అప్పుడు మీ పెద్ద తాత పుట్టిండుగా కూడా కన్నతో వెళ్ళేవి. బాలరాజా ఫస్ట్, శంకరయ్య, ఈశ్వరయ్య, సాదేవ, నరసింహ, సూరి 6 మంది కొడుకులు. మీ బిడ్డ నీకు బిడ్డ అన్నావుగా, మీ బిడ్డ ఎవరు తర్వాత? బిడ్డే లాస్ట్ 6 కొడుకులు. 4 వెనక పుట్టింది బిడ్డ. నా బిడ్డ 4 వెనక అలా పడిపోతాం. ఎండలకు నచ్చుకోలేనమ్మా. నీ నవ్వు నవ్వు నీ నవ్వు. డిప్రెషన్ మీదికి మీదికి పైన దేవుని దగ్గరికి పోయినావు. పీక్కపోయిర్రు వాళ్ళు ఓర పీక్కొస్తే మళ్ళీ ఈమెనేది పెట్టినామని మళ్ళీ కిందికి ఇడిచిపెట్టిపోయి తెలుసా. ఈడేమి కింద గలీదు మీద మంచిగా మీద గమ్మగా వాసన నవ్వుతా మీద పైన పైన మంచిగా ఉంది. ఏమన్నా తప్పు చేసినోడు, దొంగతనం చేసినోడు, తప్పు చేసినోడు అగ్గితంగమ్మ బట్ట పెట్టి కొట్టేసా. నేను ఏ దొంగతనం చేయలేదు, పక్కన మీరు చెబుతా నేను తెలుసా. పోయితేనే మీరనే మంచిగా ఉంది. సరే తరలే ఇంకేముంది ఎంత గాలి ఇదే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. డాడీ మీరే చూడిపో ఎంత మంచిగా ఉందో. ఇప్పుడే నీ వద్దనున్నాడు పైన పోయేస్తున్నా నేను శ్రీరాములు. ఈడేమిటి శ్రీరాములు పైన మంచిగా ఉంది. నువ్వు భగవంతుడే నీ వద్దనున్నాడు అన్నాడు తెలుసా. చదువుకున్నావు? ఎంతవరకు చదువుకున్నావు? చదవలే. కాకపోతే బడ్డీకి ఆడినా, పువ్వుర్రి ఆడినా. అంటున్నావా ఈ నవిలు ఆయన అమ్మ నవిలు సద్దాల దేశం అంటే అదే ఆడినా. ఈ కన్నుమూసి ఆట ఆడుతున్నారు అదే ఆడినా. ఉప్పు బెర్రి ఆడినా. బడ్డీకి అంటే మీకు తెలుసుగా, మీరు ఆడతారు కదా, అదే ఆడినా. అన్ని ఆటలు ఆడినా నేను. కానీ పెళ్ళి ఎప్పుడైంది? నీ పెళ్ళి ఎప్పుడైంది? 9 ఏళ్ళ. వాళ్ళ తెలుగు ఉంటుందా? ఉండదు ఉండదు. ఇప్పుడు మీకంటే తెలుగు ఉన్నది ఇప్పటి వాళ్ళకు. మాకు అప్పుడు అంత తెలుగు ఉన్నది లేదు. కానీ సంక్రాంతి పండుగ అయితే మన్ను ఎత్తుకొత్తుము, పుట్టమన్ను ఎత్తుకొచ్చి బొమ్మరిల్లు వేసుకుందుము, పువ్వు వందుము, నెత్తి కింద తిందుము, దగ్గరము. నేను పోయినగా పొద్దుటి ఇల్లు చూసుకుంటూ ఇల్లు అంతా చూసుకుంటా. గలీజు ఉండదు. నేను ఎట్లా వస్తున్నావో నన్ను ఎట్లా తీసుకుపోతాడో ఆ దేవుడు. కానీ మంచిగా పన్నట్టు తీసుకుపోతే మంచిగా మన ఆయన మంచిగా వచ్చు. ఇందాక
పసలు దేవుడు కళ్ళు తాగినావు అవి అంటే తాగినవి నాయన ఉన్నా ఈ పసలు దేవులు ఆడుతుర్రా ఓనమ్మ తాత పసలు దేవులు ఆడుతుంది చూడే అంటే దానికి దొరికినాయి పసలు ఇట్నే వాడికి ఇది అన్నాడు ఇట్లే వచ్చింది ఇవి వచ్చింది అంతే ఇవి అట్ట రావాలి చూస్తాను టేస్ట్గా దాని దగ్గర ఆడితే 10 మనుషులు ఉంటుంది ఏమైంది హౌస్ దొరుకుతుంది మన గరక కూడా వీకలేడు ఆడు మన అప్పుడు కూడా వీకడు హౌస్ దొరికితేనే వస్తుంది హౌస్ దొరక మాత్రం దావాలి ఫ్యాన్ వేసాం ఫ్యాన్ వేసాం నాకు లేదు ఫ్యాన్ మా ఇంట్లో కూర్చుంది ఉద్దేశం ఫ్యాన్ ఉన్నది బెడ్ ఉన్నది అన్నీ ఉన్నాయమ్మా నాకు కూడా మా ఇంటికి కూడా బెడ్ కూడా ఉంది పని చేసి గెలుస్తుంది తెలుసా నువ్వు మాట మీద కూడా గెలుస్తావు బాయ్ పోతున్నామా